అనుభవించిన దాన్ని అంటే అన్యాయంగా చేసే వాటిని మనం అనుభవించట కంటే దీనులైనా అవ్వచ్చు, వాళ్ళ దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ దీన మనస్సు కలిగి వాళ్ళతో కలిసి 2 మాటలు మాట్లాడి వాళ్ళతో కలిసి ఆ చిన్న రొట్టె ముక్కలే తినుకొని వాళ్ళతో కలిసి ఆ గింజన్నమే తినుకొని ఉన్న అందులో ఉన్న ప్రేమ చాలా గొప్పది. అది దీన మనస్సు అంటే. దీన మనస్సు బెస్ట్ ఉదాహరణ చెప్పాలి అంటే, ఇప్పుడు మనం ఇలా ఉన్నాం, మన పరిస్థితులు అది మిడిల్ క్లాస్ అవ్వచ్చు, పూర్ అవ్వచ్చు, రిచ్ హై క్లాస్ ఏదైతే అది అవ్వచ్చు. సో గర్వం మనలో ఉందనుకోండి, మనం మనకంటే ఎత్తుగా ఉన్న వారినే చూస్తాం కదా. ఎత్తుగా అంటే హైట్లో ఎత్తని కాదు, మనకంటే డబ్బులు ఉన్న వారినే చూస్తాం, మనకంటే స్టేటస్లో ఉన్న వారినే చూస్తాం. ఇప్పుడు నేను పాస్టర్ గారి అబ్బాయిని కదా, మా పాస్టర్ గారి కంటే ఇంకా పెద్ద పాస్టర్ గారు అబ్బాయి ఎవరు ఉన్నారో వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేస్తాను, ఈ విశ్వాసం నాకు ఎందుకు అది నేను చూస్తాను. గర్వం నాలో ఉంది. అదే నాలో దీన మనస్సు ఉందనుకోండి, నేను పాస్టర్ గారి అబ్బాయి అయినా అవ్వచ్చు, ఎవ్వరు ఏదైనా అవ్వచ్చు, కానీ నాకంటే ఎవరైతే విశ్వాసంలో ఇంకా తక్కువగా ఉన్నారో, ఎవరైతే కొత్తగా వస్తున్నారో, ఎవరైతే కొత్తగా రక్షింపబడ్డారో వారికి నేను మోటివేషన్ చేయాలి అన్న రీతిగా మనం తగ్గించుకుని ఉన్నామంటే అది దీన మనస్సు. ఎగ్జాంపుల్గా మిమ్మల్ని ఉదాహరణ తీసుకున్నట్లయితే, ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి, మనకంటే హెచ్చుగా ఉన్న వారిని చూసి వాళ్ళు అది చేస్తున్నారు మనం చేయాలి, వాళ్ళు అది చేస్తామని చెప్పి, ఆవిడ మంచి చీరలు కొనుక్కున్నాను నేను ఇంకా కాస్ట్లీ కొనుక్కుంటాను, అతను మంచి కారు కొనుక్కున్నాను నేను ఇంకా పెద్ద కారు కొనుక్కుంటాను అని గర్వం మనకి లేకుండా, నా దగ్గర ఉన్న ఈ బట్టలు లేని వాళ్ళే ఎంతోమంది ఉన్నారే, నాకు ఆ కొనుక్కోవాల్సిన ఆశ నాకు లేకుండా ఉన్నదింట్లో 10 రూపాయలు తీసి ఆ దేవుడికి ఇస్తాను, ఉన్నదింట్లో నాకున్న బట్టల్లో ఒక షర్ట్ తీసుకెళ్ళి అతనికి ఇస్తాను అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నామంటే అది గొప్ప మేలు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. తర్వాత ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయము 10వ వచనం, అందులో ఏమని రాయబడిందంటే, నేటి వరకు వారు దీన మనస్సు ధరింపకున్నారు, భయము నొందకున్నారు, నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రములైనను కట్టడలనైనను అనుసరింపకే ఉన్నారు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గారు ఒక విషయంలో బాధపడతారు. ఏంటంటే, ఇశ్రాయేలీల ప్రజలు దేవుని బిడ్డలే. మనందరికీ తెలుసు ఇశ్రాయేలీల ప్రజలు పేరు విన్నారు కదా. ఇశ్రాయేలీల ప్రజలు దేవుని బిడ్డలే. వాళ్ళు దేవుని బిడ్డలు అయినప్పటికీ కూడా సరిగ్గా ఆయన ఆజ్ఞలకు లోబడలేదు, సరిగ్గా ఆయన చూపిన ఆ ప్రేమకు సరిగ్గా వాళ్ళు అర్థం చేసుకోలేదు, ఆయన చూపిన ఆ కట్టడలకి వాళ్ళు భయము చూపించలేదు కనుక ఎంతోమంది దీన మనస్సు లేని వారై ఉన్నారు కనుక ఎంతోమంది నశించిపోయారు. ఆకులు ఇలా తెంపితే రాలిపోతాయి, ఆకులు ఇలా కొడితే రాలిపోతాయి, ఆకులు ఎక్కువ గాలి వస్తే తుల్లిపోతాయి ఆకులు. అలా ఎలా అయితే ఆకులు తుల్లిపోతాయో అలా తుల్లిపోయారు. ఇప్పుడు అటువంటి ఆకు కంటే హీనమైన జీవితం మనది, అవునా కాదా? ఆకు కంటే హీనమైన జీవితం మనది. ఆకు పిన్నిస్తూ కూర్చున్నా సైలెంట్గా ఉంటుంది, ఇలా సగం చింపినా సైలెంట్గా ఉంటుంది. కనీసం కొత్తలో కొంతైనా ఈ ఆకు ఇలా గట్టిగా లాగితే కానీ అది కూడి రాదు. కానీ మనము చిన్న తలనొప్పి వస్తేనే బాధపడిపోతాం, ఒక చిన్న కాలు ఇరిగిపోతే ఎంతో ఆవేదన, మనసు కూర్చుని మాట్లాడాలంటే ఎంతో బాధ. అలాంటప్పుడు మనం ఎంత దీన మనస్సు కలిగి ఉండాలి, దేవుడిచ్చిన ఆజ్ఞలకు లోబడాలి, ఆయన ఇచ్చిన కట్టడాలను మనము గైకొనాలి. అప్పుడే ఈ వాక్యం మనం నెరవేర్చిన వారు ఉంటాం. ఇశ్రాయేలీల ప్రజలైతే అలా లేరు, దీన మనస్సు చూపించలేదు, దేవుని ఆజ్ఞలకు లోబడలేదు, ఆయన కట్టడాలను గైకొనలేదు కనుక వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడ్డారు. కానీ మనము దీన మనస్సు కలిగి ఉందాం, ఆయన చూపిన ఆ ప్రేమను ఆజ్ఞలను అర్థం చేసుకుందాం. మరొక రిఫరెన్స్ చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి మాట చెప్తున్నారండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం ఏంటంటే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడండి, దీన మనస్సు గలవాడు. ఆయన ఎంత దీన మనస్సు కాకపోతే ఎన్నిసార్లు ఆయన మాటను ధృవీకరించిన, ఎన్నిసార్లు ఆయనకు వ్యతిరేకంగా మనం పాపం చేసిన, ఎన్నిసార్లు ఆయన చెప్పిన గద్దింపుకు మనం లోబడకుండా ఇంకా ఆయనకి ఆపోజిట్గానే మనం ఉన్నప్పటికీ కూడా ఆయన మనకి ఎంతో దీన మనస్సు కలిగి మన దగ్గరికి వచ్చి తన సేవకుల ద్వారా, తన వాక్యం ద్వారా, మన ప్రార్థన ద్వారా ఆయన బుజ్జగిస్తూనే మాట్లాడాడు. ఏ రోజైనా దేవుడు నిన్ను కొట్టాడా? ఏ రోజైనా దేవుడు నిన్ను తిట్టాడా? లేదు కదా. ఆయన కొడితే ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలం. ఆయన కొడితే రాజ్యాలే కూలిపోయాయి, ఆయన కొడితే దేశాలే నాశనం అయిపోయాయి, శత్రు సైన్యము కనిపించకుండా పోయింది, బూడిదైపోయినారు.
ఇసుక వలె వాళ్ళు ఎగిరిపోయి ఉన్నారు, ఎక్కడికి ఎగిరిపోయారో కూడా తెలియదు. ఎగ్జాంపుల్, ఒక ఇసుకను తీసుకున్నాం అనుకోండి, సముద్రంలో ఇసుక ఉంటుంది, అవునా? సముద్రానికి ఎప్పుడైనా వెళ్ళారు, ఆర్కే బీచ్కి వెళ్ళారు కదా, అక్కడ ఇసుక ఏమవుతుంది, ఎక్కువ గాలి వచ్చింది అనుకో, ఎక్కడ ఉన్న ఇసుక లేచి అక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది, నీటిలో కలిసిపోతుందో, ఒడ్డు మీదకి వచ్చేదో, ఎక్కడికి ఇసుక మీద పడుతుందో తెలియదు కదా. అలాంటి ఇసుకలాగా మార్చేస్తాడు దేవుడు మనల్ని, ఆయన మాట వినకపోతే. కనుక ఆయన కోపాన్ని ఎప్పుడు మనము చూడకూడదు. ఆయన ప్రేమ చూపిస్తున్నాడు, ఆయన దీన మనస్సు కలిగి ఉన్నాడు, సాత్వికంగా ఉన్నాడంటే అప్పుడే మనల్ని సరి చేసుకోవాలి. మనం ఏదైనా పొరపాటు ఉంది, ఎగ్జాంపుల్ నేను నేను దొంగతనం చేస్తానేమో అని నాకు తెలిసింది, దేవుడు బుద్ధి చెప్పాడు, ఇది నేను దొంగతనం చేశాను, సారీ నేను దొంగతనం చేశాను, దీనికి బదులుగా ఇదిగో ఈ రెండు కలిపి నీకు గిఫ్ట్ ఇస్తాను, నన్ను దయతో క్షమించు. ఒక్కటి ఇస్తే క్షమించకపోవచ్చేమో, రెండు కల్పించాలనుకోండి, 1+1 ఆఫర్ వచ్చిన ఖచ్చితంగా క్షమిస్తాను కదా. అలాగే మనం దీన మనస్సు కలిగి ఉండాలి. అలాగే అందులోనే ఆయన ఏమంటున్నాడంటే, కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణంలో విశ్రాంతి దొరుకుతుంది. మన ప్రాణానికి విశ్రాంతి కావాలంటే, మనం సమాధానముగా శాంతిగా ఉండాలంటే ఆయన కాడి మన మీద ఎత్తి నడవాలి. ఆయన కాడి అంటే ఏంటని తెలుసా? కాడి అంటే తెలీదా? కాడి అంటే తెలుసా ఏంటంటే? కాడి అంటే భారం. ఓకే, కాడి అంటే ఎలా ఉంటుంది తెలుసా మీకు ఎంతకి? ఎగ్జాంపుల్గా ఇవి 2 బుట్టలు, ఈ బుట్టలకి ఇక్కడ మధ్యలో కర్ర కట్టి ఈ చివరికి తాలు కట్టి ఇలా మోసుకొని, అయినా చూడలేదు మీరు కాడిలో, చూశారు కదా. అది కాడి అంటే అది కాదా? అది కావిడ అంటారా? ఇట్స్ ఓకే, మొత్తానికి ఏదో ఒకటి, అది భారమే కదా. సో ఆయన భారాన్ని మన మీద మనం వేసుకుంటే అప్పుడు మనము కూడా దీన మనస్సు కలిగిన భారం అర్థం చేసుకోవాలి. చివరిగా ఒక రెఫరెన్స్ చూద్దాం. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఇక్కడ 2 రకాలైనటువంటి ప్రజల గురించి మనం చూడవచ్చు. అంటే ఏంటంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. బైబిల్లో మనం ఎటు నుండి ఎటు చూసినా ఈ 2 రకాల ప్రజలే కనిపిస్తారు. ఈ 2 రకాల ప్రజల గురించి మనం ధ్యానం చేసి ముగించేస్తున్నాం. అహంకారులు, దీనులు. అహంకారులు అంటే ఎవరండి? గట్టిగా చెప్పండి, పర్లేదు, నాకు వినిపించండి. ఫ్యాన్. గర్వించేవారు అహంకారులు. దీనులు అంటే ఎవరు? అహంకారులు గర్వించేవారు. దీనులు అంటే ఎవరు మరి? తగ్గించుకునేవారు, క్షమించేవారు, లోబడేవారు దీనులు. ఓకే, సో ఈ 2 మానవులుగా మనలో ఈ 2 గుణాలు ఉంటాయి, అవునా కదా? మనలో అహంకారం ఉంటుంది, దీనత్వం కూడా ఉంటుంది. సమయాన్ని బట్టి మన అహంకారాన్ని చూపిస్తాం, సమయాన్ని బట్టి మన దీనత్వాన్ని కూడా మనము చూపిస్తాం. ఈగో హట్ అయితే అహంకారమే బయటకు వస్తుంది, కానీ దీనత్వం అసలు బయటకే రాదు, అవునా కాదా? ఇప్పుడు నన్ను ఇద్దరు ఒక్కసారి కొడితే నేను ఏమో ఫోన్లే అన్నయ్యే కదా, రెండోసారి కొడితే ఫోన్లే సగేస్తుంది కదా, 2-3 ఫోన్లే మా చర్చ్ మెంబరే కదా, 4వ సారి 5వ సారి కొడుతూ ఉంటే నేను దీనత్వం చూపిస్తానండి. కొట్టిందే పట్టుగా కొట్టి కొడుతుంటే నేను దీనత్వం చూపిస్తాను. అప్పుడు నాలో ఉన్న అహంకారం బయటకు వచ్చి కోపడిపోయి నేను వాళ్ళని ఎదిరిస్తాను, అవునా కాదు? సో దీన మనస్సు అన్నది ఎంత విలువైనది అంటే, నిజముగా మనం దేవుని విశ్వాసము, ఆయన భక్తులము, ఆయన ప్రేమించే వారము అయితే ఖచ్చితంగా మనల్ని మనం తగ్గించుకొని ఉంటాం. బెస్ట్గా 2 బైబిల్లో నుండి ఉదాహరణ చూపిస్తారు దీనులు అనగా. మొట్టమొదటిగా యోసేపుని మనం ఉదాహరణ తీసుకోవచ్చు. యోసేపు పేరు విన్నారండి బైబిల్లో? యోసేపు ఎంత దీనత్వం కలిగి ఉన్నాడంటే, అందరూ కూడా యోసేపు మీద నిందలేశారు. ఏమని నిందలేశారు? వీడు కలలకని మా దగ్గరికి వచ్చి గొప్పగా చెప్పుకుంటున్నాడు, నాన్న అందరికంటే ఎక్కువగా చిన్నోడైన వీడిని ప్రేమిస్తున్నాడు, వీడిలో బలము లేదు, శక్తి లేదు, కానీ అందరూ వీడిని ఇష్టపడుతున్నారు అన్న ఈర్ష్య కలిగి అన్నలందరూ నిందలేశారు, ద్వేషించారు. కానీ యోసేపు అహంకారం చూపించాడు, యోసేపు తగ్గించుకున్నాడు, దీన మనస్సు కలిగే ఉన్నాడు. అలాగే యోసేపు ఐగుప్తీయులకు అమ్మబడినప్పుడు కూడా ఐగుప్తీయుల దగ్గర కూడా దీన మనస్సు కలిగి ఉన్నాడు. పొతీఫర్ ఇంట్లో బానిసగా ఉండి ఎన్నోసార్లు పొతీఫర్ భార్య అతన్ని శోధించినప్పటికీ,
ఎంతోమంది కొట్టినప్పటికీ, నిందలేసినప్పటికీ యోసేపు దీనంగానే ఉన్నాడు. అలాగే చెరసాలలో వేసి చెరసాల నాయకుడు కొడుతూ బాగుతూ ఉన్నప్పుడు కూడా యోసేపు దీనంగానే ఉన్నాడు. ఎదురించి ఒక మాట చెప్పారు, చెరసాలు మనకి ఎగ్జాంపుల్గా వెయ్యక నిన్నో నన్నో జైల్లో వేశారు. చెయ్యని నేరానికి జైల్లో వేశారు. కొన్ని తప్పు చేసి జైల్లో వేస్తే ఊరుకుంటాయి, కానీ తప్పు చేయకుండా జైల్లో వేస్తే ఊరుకుంటామా చెప్పండి? ఊరుకోం కదా. తప్పు చేయకుండా, మన తప్పు లేకుండా ఒక మాట పడాలంటే ఎంత కష్టం. అలాంటి జైలు శిక్ష అనుభవించాలంటే అసలే ఊరుకుంటావా? కానీ యోసేపు ఊరుకున్నాడండి. అది దీనత్వం అంటే. కనుక యోసేపు అంత దీనత్వం కలిగి ఉన్నాడు కనుక ఆ దేశానికి ప్రధానమంత్రిగా యోసేపు దేవుడు నియమించాడు. అటువంటి దీనత్వం మనం కలిగి ఉండాలి. అది మనది తప్పు కాదు అని మనకు తెలుసు. అయినప్పటికీ మనం దీనులుగా అంగీకరిస్తేనే తర్వాత ఉన్న ఆశీర్వాదాన్ని మనము స్వీకరించగలం. అది తప్పు అయినా అవ్వకపోయినా సరే మనము లోబడిపోవాలంటే దీనులుగా ఉండిపోవాలి. అంటే ఏమో దేవుడు నాకు ఈ పరీక్ష ఇచ్చాడేమో, ఈ పరీక్షలు నేను తగ్గాలంటే నాకు దీనత్వం కావాలి అంతే. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యోసేపు తర్వాత మరొక వ్యక్తిని మనం ఫస్ట్ ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇంకెవరినైనా చెప్పండి బైబిల్లో దీనత్వం చూపిన వాళ్ళు. యోబు. ఇంకా మీరు అందరూ చెప్పారనుకోండి, మీరు చెప్పింది కాకుండా ఇంకొకటి నేను చెప్తాను. అందుకని యోబు అయిపోయారు. మీరు ఒకరు చెప్పండి. మోషే గారు. మీరు ఒకటి చెప్పండి. ఒకరు ఎవరైనా పేరు చెప్పండి. పర్లేదు, ఎవరైనా పేరు చెప్పండి. బైబిల్ ఏస్తేరు సంకేతాలు చెప్పు. ఓకే, మరి ఒక చిన్న బిడ్డని ఉదాహరణ తీసుకుందాం అనుకుంటున్నాను. ఆమె పేరైతే బైబిల్లో లేదు, కానీ ఇశ్రాయేలీ దేశపు చిన్నది అన్న ఒక వ్యక్తి ఉంది బైబిల్లో. విన్నారా ఎప్పుడైనా ఈమె గురించి మీరు? ఇశ్రాయేలీ దేశపు చిన్నది, నా చిన్నది అనుకుందాం. ఇశ్రాయేలీ దేశపు చిన్నది. ఆ చిన్నది ఏం చేసిందంటే బానిసగా తీసుకురాబడి. నిన్ను ఒకరు బానిసగా తీసుకొస్తే నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఈడెప్పుడు నాశనం అయిపోతాడా, నాకు ఎప్పుడు బయటికి విడుదల వస్తాడా లేదా? బానిసగా ఉంటే, అవునా కదా? యజమానురాలుగా మనం ఉంటే నచ్చినట్టు విర్రవీగిపోతాం. అదే బానిసగా ఉండాలంటే ఎంతో కష్టం, లోబడి ఉండాలంటే చాలా కష్టం. అయినప్పటికీ ఆమె చిన్నది అయినప్పటికీ కూడా ఎంత లోబడింది, ఎంత దీన మనసు కలిగి ఉందంటే నయమాను అన్న వ్యక్తికి ఆమె బానిసగా ఉంది. ఆ నయమాను ఎన్నోసార్లు హింసించవచ్చు, కొట్టి ఉండొచ్చు, నిందలు వేసి ఉండొచ్చు. ఆ కుటుంబస్తులు అందరూ కలిపి రకరకాల శరీరుడు ఎన్నో ఇబ్బందులు పెట్టి పనులన్నీ చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా ఆ చిన్నది చాలా లోబడి, నయమాను కుటుంబానికి లోబడి ఉంది, దీన మనస్సు కలిగి ఉంది. తర్వాత నయమానుకి ఆ కుష్ఠరోగం ఉందని తెలిసి ఆమె బాధపడింది, వేదన చెంది ప్రార్థన చేసి నయమానికి సజెషన్ ఇచ్చింది. మా దేశంలో ఎలీషా అన్న గొప్ప ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి కానీ మీరు వచ్చారనుకో మీకు నయమైపోతారు. ఒక మంచి పాట ఉంటుంది తెలుసా? నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోర్దానులో మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. సండే స్కూల్ సాంగ్ అండి, బాగుంటుంది. చిన్నపిల్లలు అందరూ నేర్చుకుంటే బాగుంటుంది అనమాట ఆ పాట. అంటే నయమాను వచ్చాడు, కోడిలే బానిస్ చెప్పింది కదా, బానిస్ మాట విని ఎవరు వెళ్తారు? ఎగ్జాంపుల్, నా కింద బానిస ఇప్పుడు అనుకుంటాను, నా కింద బానిస అనుకుంటాను. నేను బానిస చెప్పితే నేను వింటానా? నీ కింద పనుడు చెప్తే నువ్వు వింటావా? వినము. ఎందుకంటే మనకి గర్వం, అహంకారం మనలో ఉంటుంది కదా. అది చెప్తే నేను వినలేను, అది చెప్తే నేను వినలేను అన్న అహంకారం మనకు ఉంటుంది. మన మనకంటే పయ్యోలు చెప్తేనే అది ఇది అన్న మాట మనం అంటారు, అంటే మనకంటే కింద చెప్తే ఇంకా అనుకుంటాం కదా. కానీ నయమాను ఆ చిన్నది చెప్పినప్పుడు మరి ఆమె ఎంత చక్కగా వర్ణించిందో. మా దేశానికి వస్తే, మా దేశంలో ఉన్న ప్రవక్త గారు మీకు చెప్పిన మాటలు వింటే ఖచ్చితంగా మీరు స్వస్థత పొందుతారు. నయమాను మనసులో విశ్వాసం ఉంది. సర్లే, ఎందుకో చెప్పింది కదా, ఏం దేవుడు మీరు ఒక్కసారి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. మరి ఆమె అంత రిక్వెస్ట్ చేసి ఉంటారో, ఎన్నిసార్లు ప్రతిమాలు ఉంటారో కదా. కాబట్టి మొత్తానికి విన్నాడు, వచ్చేసాడు. ఎలీషా గారిని కింద కొండ దగ్గర ఉన్నాడు. ఎలీషా గారు ప్రవక్త గారు రండి అంటే సరే వస్తారు అని ప్రవక్త గారు కిందకి వచ్చారు. ఇదిగో యోర్దాను నది ఉంది కదా, ఈ యోర్దాను నదిలో 7 సార్లు మునిగి నువ్వు బయటికి వచ్చి నువ్వు స్వస్థత పొందిపోతావు. అప్పుడు ఆ నయమాను ఎలాగనుకోండి, 7 రోడ్లకు కనిపెడుతున్నాను ఈ ప్రవక్తకి, మా దేశాల్లో నదులు లేవా,
మా దేశంలో సముద్రాలు లేవా? మా దేశంలో మహాసముద్రాలే ఉన్నాయి. అలాంటిది అక్కడ మునగలాక ఇక్కడికి వచ్చి నదిలో మునిగితే నాకు స్వస్థత వచ్చేస్తుంది అంటాడు అనేసి ఎంత అహంకారం చూపించవచ్చు. ఎంత సైన్యాధిపతిని అనవసరంగా ఇదిగో ఇది చెప్పిన మాటలు విని నేను వచ్చేసాను అని ఎంత గర్వించుంటాడు. అప్పుడు కూడా మళ్ళీ బతిమాలి నచ్చింది. నయమాన్ అంకుల్ ఓనర్ గారు యజమాని, నా ఏలినవాడా, దయచేసి నా మాట విను, నా ప్రవక్త చెప్పిన మాటలు విను ఒకసారి పోనీలే. ఇంత వచ్చాం కదా, ఇంత దూరం, ఇన్ని బంగారాలు వైడూర్యాలు ఏవేవో పట్టుకుని వచ్చాం కదా గిఫ్ట్లు ఇవ్వడానికి. మనం గిఫ్ట్లు ఇవ్వడానికి ఏమో చూద్దాం, అంత గొప్ప ఉందా? ఏ మా నదుల్లో లేని పవిత్రత, మా నదుల్లో లేని స్వస్థత ఇందులోనే ఉందా? మొదటిసారి మునిగాడు లేచాడు, ఏమీ కాదు. రెండోసారి మునిగాడు లేచాడు, ఏం కాలేదు. మూడోసారి మునిగాడు లేచాడు, ఏమీ కాలేదు. చూసుకున్నాడు, ఏ తేడా లేదు. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుంది పాప, సార్ ప్లీజ్ సార్. 7 సార్లు అన్నారు, ఇప్పుడు 4 సార్లే కదా. అమ్మా నేను మునేనమ్మా అంటే సార్ ప్లీజ్ సార్. మొత్తానికి 4సారి మునిగాడు, 5సారి మునిగాడు, 6సారి మునిగాడు, 7సారి మునిగి లేచేసరికి ఏమైందంటే అతని శరీరం అంతా, పుష్టమంతా పోయి చిన్న పిల్లల శరీరం వల్లే అయిపోయిందంట. హల్లెలూయా. చూసారా, దీనత్వం కలిగి ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. చిన్నపిల్లల శరీరం ఎవరికి వద్దండి? చిన్నపిల్లల శరీరం ఎవరు కోరుకోరు కదా. చిన్నపిల్లల శరీరం ఎంత మృదువుగా ఉంటుంది, ఎంత ముద్దుగా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది. వాళ్ళు కర్రీగా ఉన్నా, తెల్లగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, ఎలా ఉన్నా చిన్నపిల్లల శరీరం అంటే అందరికీ ముద్దే. తల్లిదండ్రులకి ముద్దే, వాళ్ళు చూసిన ప్రతి ఒక్కరికి ముద్దే. ఈ పిల్ల అంటే మన అందరికీ ముద్దే కదా. ఇంకా ఎవరైనా చిన్నపిల్లలు ఎక్కడ సార్ వాళ్ళ శివుడు వీళ్ళని కాల్చుకుని పిల్లలైనా ముద్దే కదా. అంత మంచి శరీరాన్ని దేవుడు నయమానికి ఇచ్చాడు, కేవలం దీన మనసు కలిగి ఉండడం ద్వారా. మొదటిగా ఇక్కడ ఆ బానిస అయిన ఇశ్రాయేలు చిన్నది దీన మనస్సు కలిగి ఉంది కనుక ఎన్నిసార్లు అతను తిట్టుండొచ్చు, కొట్టుండొచ్చు, నువ్వు ఊరుకో, నోరుపోయి పక్కనుండు అని చెప్పుండొచ్చు. అయినప్పటికీ కూడా అదే రిక్వెస్ట్ చేస్తూనే వచ్చింది. దీన మనసు కలిగి లోబడి ఆ దేవుని శక్తి ఎలాగైనా చూపించాలి, ఆ దేశానికి తీసుకెళ్ళాలి, మా పాస్టర్ గారి ద్వారా, మా ఎలీషా ప్రవక్త ద్వారా ఎలా అయినా ఇతనికి స్వస్థత కలిగించాలి అనేసి ఆమె ఆ నయమానికి సహాయం చేయడానికి దీన మనస్సు కలిగి. అలాగే నయమాను కూడా ఎలీషా మాట విన్నాడు, దీన మనస్సు కలిగి ఉన్నాడు. తనకున్న ఆ సైన్యాన్ని మర్చిపోయాడు, తనకున్న అధికారాన్ని మర్చిపోయాడు, తనకు స్వస్థత కావాలని దీన మనస్సు చూపాడు కనుక 7సారి మునిగి లేచిన వెంటనే గొప్ప అద్భుతాన్ని నయమాను చూశాడు. అలాగే ముందు మనం చూసిన ఉదాహరణలో యోసేపు కూడా దీన మనస్సు కలిగి ఉన్నాడు కనుక ఎన్ని నిందలు వచ్చినా, ఎంతమంది పుట్టినా, ఎంతమంది తిట్టినా, ఎన్ని బాధలు అనుభవించినా చివరికి దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు కదా. అది దీన మనస్సులో ఉన్న గొప్పతనం. మరి ఈరోజు చివరిగా నిన్ను నన్ను ఉదాహరణగా తీసుకున్నాం. మన ఇంట్లో ఉన్న వారితో, మన ఇరుగు పొరుగు వారితో, పిల్లలైతే చదువుల్లో, పెద్దలైతే డ్యూటీల్లో, సంఘంలో మనం దీన మనస్సు కలిగే ఉంటున్నామా? మనము అహంకారం చూపిస్తున్నామా? మనము అంటే వాక్యానికి విరుద్ధంగా ఉంటున్నాము. మన తోటి వాళ్ళతో, మన పక్కింటి వాళ్ళతో పొలాలు పడుతున్నప్పుడు అవ్వచ్చు, చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు అవ్వచ్చు, ఎవరైనా మనకి వేసే నిందలు అవ్వచ్చు. వీటిలో మనం దీన మనసు చూపించగలుగుతున్నాం, మనల్ని మనం తగ్గించుకోగలుగుతున్నామా? లేదంటే ఉద్రేకం అయిపోయి, కోపపడిపోయి, వ్యతిరేకంగా ఆ వాక్యానికి వ్యతిరేకంగా, బైబిల్కి వ్యతిరేకంగా మనం ఏమైనా పనులు చేస్తున్నాం? ఇకనైనా మనల్ని మనం సరి చేసుకున్నాం. ఈరోజు మనం ఒక మెట్టు దిగితే, దేవుని విషయంలో ఈరోజు మనం ఒక మెట్టు దిగితే, దేవుడు మన శత్రువుల కంటే అనేకమైన మెట్లు, అసలు బిల్డింగ్ మేడ మీదకే ఎక్కించేస్తారు ఆయన కదా. అంత గొప్ప దేవుడు మన దేవుడు కనుక అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుందాం, దీని మనస్సు కలిగి ఉందాం. ఆయన బిడ్డలుగా, ఆయన విశ్వాసులుగా, ఆయన మంచి కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండి దీన మనస్సు కలిగి ఎంతో గొప్ప పరిశుద్ధతని ఆయన ఇచ్చే మంచి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు నేర్చుగాక. ఆమె అర్థమైందండి. మాస్టర్ గారు అడిగితే ఏమని చెప్తారు? రేపు దేని గురించి నేర్చుకున్నాను? ఉదాహరణలు ఎవరిని చూసుకుందాం? ఇంకా చిన్నపిల్ల. కొన్ని ఈ చిన్నపిల్లలు గుర్తుంచుకుంటే ఆ చిన్నపిల్ల ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. వెరీ గుడ్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, పరిశుద్ధాత్మ యేసయ్య, ఈ యొక్క సమయంలో ప్రభువా దీన మనస్సు గురించి ఈ రీతిగా కొన్ని మాటలు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మతో మీరు నింపండి, నీ కృప కనుకములు చూపించండి.
నిజమే నాన్న, యోసేపు వలె, ఆ ఇశ్రాయేలు దేశం చిన్నది వలె, నయమాను వలె మేము కూడా దీన మనస్సు కలిగి తండ్రి నీ నుండి గొప్ప ఆశీర్వాదములు, స్వస్థతలు, అభిషేకము కూడా పొందుకోవడానికి మాకు సహాయం దయచేయండి. రాత్రంతా సుఖనిద్ర కలుగు చేయండి. మాతో మీరు ఉండండి. నీ దాసుల్ని కూడా బలంగా వాక్యంలోనే మీరే వాడుకోనండి ప్రభావ. ఇంకా జరగనున్న ప్రతి కార్యక్రమంలో మీరు తోడి నడిపించుకోండి. క్రీస్తు వారి పరిశుద్ధనామంలో ఈ ప్రార్థనకు సమర్పించుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక.